నమస్తే. ఆరోగ్యవనం ఛానల్‌కి మీ భాస్కర్ స్వాగతం. ఈరోజు ఆరోగ్యవనంలో నేను ఆహ్, తయారు చేసిన ఫెసిలిటీసు, నేను చేసినవి దీన్ని ఏ రకంగా వాడాలని నేను కలలు కంటున్నానో మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఆరోగ్యవనంలో నేను మొత్తం 7 బెడ్‌రూమ్సు, 7 పడక గదులు, డబుల్ బెడ్‌రూమ్సు, ఒక పెంట్ హౌసు, ఒక పెద్ద 30 మంది కూర్చొని 30-40 మంది కూర్చొని భోజనం చేసే ఒక భోజనశాల, ఒక పెద్ద కిచెను, పైన ఇంకొక పెద్ద కిచెను, ప్రతి రూమ్‌లోనూ ఒక చిన్న కిచెన్ ఫెసిలిటీ, టీ, కాఫీ లేదా చిన్న స్నాక్స్ చేసుకోవటానికి. తర్వాత ఒక హోమశాల, ఒక 40, 50 మంది, 100 మంది గూడా కూర్చునేంత స్పేస్ ఉంటుంది. అట్లాగే ఒక చిన్న ధ్యాన మందిరము. ఇవన్నీ దేవతా వృక్షాల మధ్యలో పెట్టాను. ఇలా పెట్టటానికి ఒక కారణం ఏంటంటే, మా నాన్నగారు అనారోగ్యంతో ఉండి ఇక్కడొచ్చి కోలుకోవటం వలన, నేను అనుకున్నదేమిటంటే, ఇక్కడ ఎవరైనా సరే అనారోగ్యంతో ఉండి, సిటీలో ఉండి, చిన్న చిన్న స్పేసెస్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి సూర్య రశ్మి లేక, చంద్రుడు కనపడక, డి విటమిన్ లోపంతో ఇబ్బంది పడుతూ, సూర్యుడిని పూర్తిగా చూడకుండా ఉండి, కోలుకోవటానికి చాలా ఇబ్బందులు లోనైన వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండొచ్చు. ఉండే వీలుగా నేను సదుపాయాలు కల్పించాను. ఈ సదుపాయాలలో ఎవరైనా సరే ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితిలో ఉంటే చాలా సంతోషం. లేదా వాళ్ళకి ఒక హెల్పర్‌ని వాళ్ళే తీసుకొచ్చుకొని, వాళ్ళతోటి ఉంచుకొని వాళ్ళు గనక గడపదలుచుకుంటే నాకు అభ్యంతరం లేదు. ఈ ప్లే ఈ ప్లేస్‌లో, ఈ ఆరోగ్యవనంలో పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ప్రతి చోట నీడున్న చోట చెట్ల కింద కూర్చోవచ్చు. ఆక్సిజన్ బాగా పీల్చుకోవచ్చు. ధ్యానం చేసుకోవచ్చు. చదువుకోవచ్చు. వాళ్ళు కోలుకోవటానికి కావాల్సిన వాతావరణం ఉంటుంది. గాలి, వెలుతురు అన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటాయి. ఇక్కడ దుమ్ముండదు. ఇక్కడ పొంగి పొర్లే డ్రైనేజీలు లేవు. ఇక్కడ దోమలు తక్కువే. ఈ రకంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మంచిగా ఆరోగ్యంగా తయారు కావటానికి అనారోగ్యంతో ఉన్నవాళ్ళు క్యాన్సర్స్ గానీ, లేకపోతే వేరే రకాలైన దీర్ఘ వ్యాధులున్నవాళ్ళు, ఇంట్లో కోలుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి పనికొచ్చే విధంగా ఉంచాలన్నది నా కల.